హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నియతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితదాయ నమో నమస్తే. హరే శ్రీనివాస. భజన మండలి సర్వసభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నిరంతరము ఆరోగ్యంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నా ప్రార్థన. ఈ రోజున మన భజనలో మనం కొన్ని వందల పాటలు పాడుతుంటాం, కానీ చిట్ట చివర మాత్రం తప్పనిసరిగా బిడెనో నిన్నంగ్రి శ్రీనివాస అనే కీర్తన మాత్రమే మనం పాడతాం. సామాన్యంగా సహజంగా ఎక్కడైనా ఎవరైనా భజన చేసినప్పుడు చివర సామాన్యంగా ఎక్కడైనా మంగళహారతి పాట పాడతారు. కానీ మనం మాత్రం బిడెనో నిన్నంగ్రి శ్రీనివాస అనేటువంటి కీర్తనతో భజనను ముగిస్తుంటాం. మరి ఈ కీర్తనకు అంతటి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకని ఈ కీర్తన మనం చిట్ట చివర పాడాల్సి వచ్చింది? దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సామాన్యంగా నేను చాలాసార్లు చెప్తుంటాను, కానీ ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అందరికీ కూడా ఈ విషయాలు ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ విన్న తర్వాత మీ గ్రూపులకు మీరు ఫార్వర్డ్ చేయాలి. ఇది ఎందువల్ల అంటే నా ఉద్దేశంలో ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క విషయం, ఈ విశేషం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి కోరికతోనే మిమ్మల్ని అందరినీ కూడా మీ గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తే అందరూ భజన మండలి సర్వసభ్యులకు ఈ మెసేజ్ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాగా ఇన్ని విషయాలతో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మన గురువు గారు అయినటువంటి శ్రీ అప్పణాచార్యుల వారు ఈ విషయాన్ని, ఈ పాట యొక్క అంతరార్థం గురించి అద్భుతంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ముఖ్యంగా మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్తన రాసినటువంటి మహానుభావుడి గురించి మనం తెలుసుకోవాలి. ఈ కీర్తన రచించింది మహానుభావులు సుమారు 500-600 సంవత్సరాల క్రితం, అంటే సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం శ్రీ ప్రసన్న వెంకటదాసుల వారు అనేటువంటి మహానుభావుడు రాశాడు. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టారు, కానీ చదువు సంధ్యలు రావు. ఎందుచేతంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గతించిన తర్వాత అన్నగారు వదిన గారి వాళ్ళ ఈయన పైన ఉన్నటువంటి అగౌరవం చేత, అంటే ఇతనంటే వాళ్ళకి గౌరవం లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, ముఖ్యంగా వదిన గారు ఈయనకి పశువులను కాచేటువంటి పనిని ఇచ్చింది. మామూలుగా బ్రాహ్మణ పిల్లలు ఆ రోజుల్లో ముందుగా విద్యాలయాలకు వెళ్ళి వేదాధ్యయనం చేసేటువంటి అలవాటు సుమారు 500 సంవత్సరాల క్రితం సంగతి ఇది. కానీ ఈ పిల్లవాడి పైన ఆ వదిన గారికి ఏమాత్రము ఇష్టం లేక పశువులను కాచేటువంటి పనిని అప్పగించింది. ఈయన ఆ పనిని నిర్వహిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఈయనకు విసుగు కలిగింది. నా జీవితం ఇంతేనా, ఇలా ఉంటే లాభం లేదు అనేటువంటి విషయంతో పాపం చదువు సంధ్యలు లేవు, ఏమి తెలియదు, అమాయకుడు. సరే, నేరుగా ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్ళిపోయాడు. తిరుపతికి వెళ్ళి నేరుగా కొండెక్కేశాడు. కొండెక్కేసిన తర్వాత కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యభవ్య సన్నిధానం దగ్గర అక్కడ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే, ఇన్కే స్తోత్రాలు రావు, పాటలు రావు, పద్యాలు రావు, కవిత్వం రాదు, భాషే రాదు, చదువే లేదు. కనుక ఈయనేం చేసేవాడంటే ఆ గర్భాలయం చుట్టూ రోజు తిరుగుతూ ఉండేవాడు. ఆ వెంకటేశ్వర స్వామి
గుడిలో లోపల ప్రదక్షిణ చేస్తుండేటువంటి వాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ క్యూ లైన్లు అవన్నీ లేవు కనుక, మీకు తెలుసో తెలీదో, పూర్వం తిరుమలలో సంవత్సరానికి 7 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవి చంద్రగిరి మహారాజు ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆయన గొప్ప మహాభక్తుడు ఆయన. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా గొప్ప భక్తుడు. అందుకనే కృష్ణదేవరాయల భార్యల యొక్క విగ్రహాలు, కృష్ణదేవరాయల విగ్రహం, వాళ్ళ భార్యలు ఇద్దరు విగ్రహాలని ఆ గుళ్ళోనే నేను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే అంతటి భక్తులు వాళ్ళు. ఆ రోజుల్లో ఒక సంవత్సరానికి 7 సార్లు బ్రహ్మోత్సవాలు చేసేటువంటి వారు. మరి ఈ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి చేయడమే చాలా కష్టంగా, గగనంగా, అద్భుతంగా అనిపిస్తుంది. కష్టపడుతున్నారు జనం. కానీ ఆ రోజుల్లో భక్తి పారవస్యాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు 7 సార్లు బ్రహ్మోత్సవాలు చేసేటువంటి వారు. ఆ రోజులు కనుక కేవలం భక్తులే ఎక్కువ వచ్చేటువంటి వాళ్ళు. ప్రసన్న వెంకటదాసు వారు ఆ గర్భాలయంలో అలా తిరుగుతూ ఉండేవారు. ఏమి స్తోత్రాలు రావు, ఏమి లేవు. ఆ వెంకటేశ వెంకటేశ వెంకటేశ, శ్రీనివాస శ్రీనివాస, ఇంత తప్ప పాపం ఆయనకి ఏమీ రావు. కానీ ఆ అమిత భక్తితో ప్రదక్షిణ చేస్తుంటే అతడి పైన వెంకటేశ్వర స్వామి వారికి అపారమైన అనుగ్రహం కలిగింది, కరుణా దృష్టి ప్రసరించింది. అంచేత అతడి యొక్క నాలుక పైన భగవంతుడు బీజాక్షరాలు రచించాడు. స్వయంగా స్వామివారే ఆయనకు నాలుక పైన బీజాక్షరాలు లిఖించడం జరిగింది. ఆ మరుక్షణమే ఆయనలోంచి అద్వితీయమైనటువంటి, అపూర్వమైనటువంటి ఆ స్తోత్రం చేయటం, ఆ కవిత్వం ఆయనకి అనుకూలంగా, అనుకున్నట్టుగా, భగవంతుడు పలికించినట్టుగా ఆయన నోట ఆసువుగా ఆ కీర్తనలు రావడం మొదలుపెట్టింది. ఆయన అప్పుడు రాసినటువంటి కీర్తన, ತಪ್ಪು ನೋಡದೆ ಬಂದೀಯ ಎನ್ನ ತಂದೆಯ, తప్పు నోడదే బందీయ. స్వామి, నాలో తప్పులు చూడకుండా నాకు దర్శనం ఇచ్చావా స్వామి అని ఆయన స్తోత్రం చేశాడు. ఆ విమాన వెంకటేశ్వర స్వామి అని కొండపైన ఆనంద నిలయంలో గర్భాలయంలో బయట వైపు ఆ యొక్క విగ్రహం ఉంటుంది. మీరు అందరూ చూచుంటారు, విమాన వెంకటేశ్వర స్వామి. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు ప్రసన్న వెంకటదాసుల వారికి. ఇక ఆయన అక్కడి నుంచి అద్భుతమైన రచన ప్రారంభం చేశాడు. ఎంత ఆర్తిగా, భక్తిగా, అద్భుతంగా. ఇప్పుడు మనం ఈ యొక్క కీర్తన, బెడినో నిన్నంగరి శ్రీనివాస, ఈ కీర్తన కూడా రచించినటువంటి మహానుభావులు శ్రీ ప్రసన్న వెంకటదాసుల వారు. ఎందుకు ఈ కీర్తనను మనం చిట్ట చివరి చెప్పుకోవడం జరిగిందంటే, ఇక్కడ మనం ముఖ్యంగా ప్రతి మానవుడిలో 40 దోషాలు ఉంటాయి. దోషాలు అంటే పాపాలు అనుకోండి. భగవంతుడికి ఏం పేరు? వేం కట. వేం అంటే పాపములను, కట పోగొట్టేటువంటి వాడు. వేం కట అంటే పాపములను పరిహారం చేసేటువంటి వాడు, దోషాలను దూరం చేసేవాడు అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మనలో ఉన్నటువంటి 40 దోషాలను దూరం చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి మానవుడు 40 సార్లు ప్రతిరోజు వెంకటేశ 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 అన్న శ్రీనివాస అన్న ఒకటే కనుక శ్రీనివాస 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 అని 40 సార్లు ఆర్తిగా, భక్తిగా ధ్యానం చేయాలి. అందుకనే మామూలుగా ఏ కీర్తనలో అయినా శ్రీనివాస వెంకటేశ ఏదో ఒకసారో 2 సార్లు వస్తుంది. కానీ బిడినో నిన్నంగరి శ్రీనివాసలో 40 సార్లు వస్తుంది. ఎందుకు 40 సార్లు వస్తుంది ఈ కీర్తనలో అంటే, ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందువల్ల అంటే, మానవులలో భజన మండలి సభ్యులనే కాదండి, ప్రపంచంలో మానవుడు పుట్టాడు అంటే దోషంతోనో పుణ్యంతోనో పుట్టుంటాడు. ఎందుచేత అంటే, మానవ దేహం ఎలా వస్తుంది అంటే, మనం పుణ్యం చేసినా ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మానవ దేహం కావాలి. ఒకవేళ పాపం చేస్తే ఆ పాపాన్ని అనుభవించడానికి మానవ దేహం కావాలి. కాబట్టి మనం ఏదో చేసి ఉంటేనే మనకు ఈ జన్మ వస్తుంది. అలాగే మనం పుణ్యము కానీ పాపము కానీ ఏమి చేసినా ఏ రోజుకి ఆ రోజు ఆ మొత్తాన్ని భగవంతుడికి సమర్పించి ఉంటే, అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మనం ఏం చేయాలంటే, స్వామి
శ్రీనివాస, వెంకటేశ, ఈరోజు నేను చేసిన సమస్త కార్యములు, అది పుణ్యము కానీ పాపము కానీ, సమస్తము కృష్ణార్పణం అని గనక భగవంతుడి కనుక అర్పించి ఉంటే మన పుణ్యము కానీ పాపము కానీ అన్నీ కూడా భగవంతుడికి చేరిపోతాయి. ఇక్కడ మన వాళ్ళకు సహజంగా ఒక సందేహం వస్తుంది. కష్టపడి పుణ్యం సంపాదిస్తాం కాబట్టి పాపం కావాలంటే ఇవ్వగలం, కానీ కష్టపడి సంపాదించిన పుణ్యాన్ని భగవంతుడికి ఎందుకు సమర్పించాలి అని పుణ్యాన్ని కనుక సమర్పించకపోతే ఆ పుణ్యాన్ని అనుభవించడానికైనా మళ్ళీ మనం పుట్టాలి, అలాగే పాపం అనుభవించడానికైనా ఎలాగూ పుట్టాలి. కాబట్టి మన అకౌంట్లో అంటే మన దగ్గర మన లెక్క ప్రకారంగా అంటే భగవంతుడి లెక్క ప్రకారంగా మానవుడిలో పుణ్యం ఉన్నా జన్మ తప్పదు, పాపం ఉన్నా జన్మ తప్పదు. కాబట్టి ఈ రెండు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? భగవంతుడా, ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా నేను చేసిన సర్వకార్యములు నీ పాదములకు సమర్పిస్తున్నాను, కృష్ణార్పణం అని కనుక మనం సమర్పించినట్లయితే మన అకౌంట్లో ఏమీ లేకుండా పోతుంది. తద్వారా మనకు వచ్చే జన్మ లేకుండా పోతుంది. అప్పుడు మనం అసృజ్యుల గ్రూపులో చేరతాం. అంటే భగవంతుడి సృష్టిలో జీవులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి సృజ్యులు, రెండవ గ్రూపు అసృజ్యులు. సృజ్యులు అంటే సృష్టికి వచ్చినవారు. ఇప్పుడు మనమందరము రకరకాల పేర్లతో పుట్టేసాం, అంటే మనకు జన్మ వచ్చేసింది. కాబట్టి మనం సృజ్యులం, అంటే మనం సృష్టికి వచ్చేసాం. అంటే జగన్నాటకంలో మన పాత్ర ఉంది, మనం పాత్ర ధరించి మనం ఇప్పుడు పాత్రను నటిస్తున్నాం. భగవంతుడు నటింపజేస్తాడు, మనం నటిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు పాత్రధారులుగా ఉన్నాం, అంటే మనం సృజ్యులం. కానీ సృజ్యులుగా ఉన్నట్లయితే మళ్ళీ 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 పుట్టాలి. అదే అసృజ్యులు అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మ ఇంకా రాలా. కాబట్టి ఆ గ్రూపులో కనుక చేరినట్లయితే మనకు జన్మ రాకుండా ఉంటుంది. జన్మ రాకపోతే అర్థం ఏంటంటే భగవంతుడి దివ్య భవ్య సన్నిధానంలో మనం స్వామివారి దగ్గరే ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ దృష్టి చేయాలంటే మన భజన కానీ, మన సేవ కానీ, మన పూజ కానీ, మన పునస్కారం కానీ, మన పుణ్య కార్యక్రమం కానీ ఏది చేసినా భగవంతుడి సన్నిధానం చేరడానికి మనం చేస్తాం. కాబట్టి ఆ చేరటం ఎలా ఉండాలంటే జన్మరాహిత్యంగా ఉండాలంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి. కాబట్టి జన్మ రాకుండా ఉండాలంటే మనం అసృజ్యుల ఆ గ్రూపులో చేరాలి. ఆ గ్రూపులో చేరాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఈ శ్రీనివాస అనేటువంటి నామాన్ని 40 సార్లు కనుక అన్నట్లయితే 40 దోషాలు పోయి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. కనుక ఈ 40 దోషాలు ఎలా పోగొట్టుకోవాలి, అసలు 40 దోషాలు ఏంటి, మనలో 40 దోషాలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం పుట్టేసామంటే గత జన్మలో మనం ఏదో చేశాం. ఏం చేసి ఉంటాం? మనం పుణ్యమైనా చేసి ఉంటాం, పాపమైనా చేసి ఉంటాం. కాబట్టి పుణ్యం చేసినా పుట్టాలి, పాపం చేసినా పుట్టాలి. కాబట్టి మనం ఏం చేసామంటే గత జన్మలో మనం ఈ విధంగా పుణ్యమో పాపమో రెండు చేయటం వల్ల మనకు ఈ జన్మ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ జననం మరణం ఈ రెండు తప్పు కిందకు వస్తుంది. ఎందుకంటే ఆ జన్మలో మనం తప్పు చేశాం. తప్పు చేయటం వల్లనే ఇప్పుడు మనకు ఈ జన్మ రావడం జరిగింది. పుట్టడం జరిగిందంటే అర్థం ఏంటి? ఎలాగూ పుట్టినవాడు ఎవరైనా మరణించాల్సిందే. కాబట్టి పుట్టుక తప్పే అంటే పాపం, మరణించడం ఇది అది దాని తర్వాత వెంటనే వచ్చేటువంటిది అది. కాబట్టి ఈ రెండు దోషాల కిందకు వస్తుంది. కాబట్టి జననం మరణం రెండు దోషాలు. ఇక పుట్టిన తర్వాత ప్రతి వారిలో ఏదో ఒక 3 గుణాలు ఉంటాయి లోకంలో. సాత్విక, రాజస, తామసులుగానే పుడతారు. తామసులుగా పుట్టి ఉండొచ్చు, సాత్వికులుగా పుట్టి ఉండొచ్చు, రాజసులుగా పుట్టి ఉండొచ్చు. అంటే ఈ మొత్తానికి ఈ 3 గుణాల వల్లనే సాత్వికం కనుక ఎక్కువ ఉంటే పుణ్యం చేస్తాడు, రాజసం ఉంటే పుణ్యము పాపము చేస్తాడు, తామసం ఉంటే కేవలం పాపమే చేస్తాడు. కాబట్టి ఈ 3 గుణాలలో ఏదో ఒక గుణం తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఈ గుణాల వల్ల మనం దోషాలు, పాపాలు, పుణ్యాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 కూడా దోషాల కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? జననం మరణం 2, ఈ సాత్విక, రాజస, తామస గుణాలు 3. కాబట్టి ఇక్కడ 5 అయినాయి.
కాబట్టి మిగతా 35 లెక్క ఇప్పుడే చెప్తాను. హరే శ్రీనివాస.